ఎఫ్ఐఆర్లు అనేది ఇప్పుడు మేము ఎవ్రీ కంప్లైంట్ మీద ఇమీడియట్గా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఇన్వెస్టిగేషన్లో తెలియదని ఎవరికి కూడా స్కోప్ ఇవ్వకుండా ఏదైతే కాగ్నైజబుల్ కేసు కంప్లైంట్ రాదని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి. దాంట్లో ఎక్కడ కూడా విమర్శలు లేకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు చేసే విధంగా మేము అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము. పబ్లిక్ కూడా ఫ్రీగా ఎంతమంది కూడా వచ్చి కంప్లైంట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. రిసిప్షన్స్ కూడా మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తాము ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా 4871 కేసెస్ రిపోర్ట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో కంపారిజన్ మీరు చూస్తారు, ఇవన్నీ 23లో మర్డర్స్ 26 అయితే 24 28 అని అట్లా మీకు అన్నీ కూడా ఫిగర్స్ ఉన్నాయండి. కొన్ని హెడ్స్లో పెరిగినాయి, కొన్ని హెడ్స్లో తగ్గినాయి. ఎనీవే మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ కూడా ఏ ఇష్యూ అయినా కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ మ్యాక్సిమం కేసులన్నీ కూడా డిటెక్ట్ అయ్యే విధంగా కూడా కృషి చేస్తున్నాం. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అవన్నీ కూడా కాని కేసులు కూడా పెండింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము 25 వచ్చినప్పుడు కూడా వాటన్నిటి కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా మనకి టోటల్గా 23లో 2,19,95,000 ప్రాపర్టీ పోతే 24లో 3,36,054 పోయినాయి. తర్వాత మనం రికవరీ పోయిన సంవత్సరం 75,89,000 అయితే రికవరీ 1,22,00,000 రికవరీ కూడా ఈ సంవత్సరం పోయిన వాటిలో రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్షన్ కూడా మీకు అన్ని కూడా క్లియర్గా దీంట్లో వేయడం జరిగింది. టేక్ వన్ ఒక కేసు ఉన్నది, ఇంకోటి టేక్ వన్ శంకరంపేట 6లో ఈ మొన్నైన డబుల్ మర్డర్ కేసెస్ కూడా ఒక 10 రోజుల్లో 2 కేసులు అయినాయి కదా శంకరంపేట 6లో. ఇంపార్టెంట్ ఇది మాత్రము దీని మీద ఇప్పుడు ఒక భరోసా సెంటర్ ఎనీ పోక్సో కేసులో ఫుల్ ప్లేడ్జ్డ్గా అక్కడ ఒక అడ్వకేట్ ఉండి భరోసా సెంటర్కి ఎవ్రీ పోక్సో కేసు రాగానే ఫస్ట్ భరోసా సెంటర్ తీసుకుని అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు స్టేట్మెంట్ సరిగ్గా చెప్పరు, భయం ఉంటుంది కాబట్టి భరోసా సెంటర్లోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచే ప్రాసెస్ 164 కూడా ఇప్పుడు 164 కూడా కోర్టు పోకుండా భరోసా సెంటర్ ద్వారానే ఆన్లైన్లోనే చేసే విధంగా కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఎందుకంటే విక్టిమ్స్ పోక్సో కేసులో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు అన్నారు, వాడు కోర్టుకు పోతే భయపడతారు కాబట్టి ఆ 164 స్టేట్మెంట్ కూడా భరోసా సెంటర్లోనే ఆన్లైన్లోనే మేజిస్ట్రేట్ రికార్డ్ చేసే విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా అదేవిధంగా మేము చేస్తున్నాం. భరోసా కేసు మన ఈ పోక్సో కేసులు ఎక్కువ మనకు అన్ని రిపోర్ట్ అయినాయి, ఎక్కువ పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ రిపోర్ట్ అయినాయి. బట్ అన్నింటిలో కూడా ప్రాపర్గా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. తర్వాత మర్డర్ ఫర్ మన డౌరీ మర్డర్ కేసులు ఏం కాలేదు. తర్వాత